ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. సో మనం ఇప్పుడు మెనూ బార్స్, రకరకాల మెనూ బార్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, మన ప్రాజెక్ట్ ఫోల్డర్ లింక్ చేశాను. ఎస్, నావిగేషన్ లో రకరకాల నావిగేషన్స్ మనము చూద్దాం ఇప్పుడు. రైట్ రెస్పాన్సివ్ నావిగేషన్ అనేది మనం ఇప్పుడు చూసాం కదా. ఓకే, అది కార్డ్స్ మీద కూడా మనం ప్లేస్ చేసాం. మై స్టోర్ లో దాన్ని అప్డేట్ చేసాం లాస్ట్ క్లాస్ లో. ఓకే, ఇంకా కొన్ని చూద్దాం. ఓకే, దాన్ని లైవ్ సర్వర్ సపోర్ట్ తోటి ఓపెన్ చేస్తున్నాను ఆల్రెడీ. ఆన్ ది వే. యా, సో మెనూ బార్ మనకి ఇలా మెనూ బార్ క్రియేట్ అవుతుంది. సో స్మాల్ స్క్రీన్ లో కూడా ఇలా మనకి మెనూ బార్ వస్తుంది. రెస్పాన్సివ్ కి దీన్ని మనం రెస్పాన్సివ్ చేయలేదు. దీన్ని ఈ చిన్న ఏదైతే ఉన్నాయో వీటిని మనం రెస్పాన్సివ్ కి దాన్ని సెట్ చేయలేదు. ఓకే, సో అవన్నీ లాస్ట్ లో ఒకరోజు అలాంటి అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా లాస్ట్ లో చేద్దాం. ఇప్పుడు మెనూ బార్ నేను స్టైల్ మార్చేస్తున్నాను. ఈ మెనూ బార్ కాదు, సో వేరే మెనూ బార్ నే దాన్ని నేను స్టైల్ మారుస్తాను. ఓకే, దీనికి ఇలా డిస్ప్లే అవుతుంది కదా, దానికి కూడా మనము కొంచెం ట్రాన్సిషన్ కూడా సెట్ చేయొచ్చు. ట్రాన్సిషన్ కూడా సెట్ చేయొచ్చు. ఎలాగంటారా చూద్దాం. ట్రాన్సిషన్ మనకి ఈ కార్డ్స్ వెబ్ కాదు, దీని గురించి కాదు, మనకి ఇక్కడ రెస్పాన్సివ్ నావ్ ఇదేనా, ఇంకేమైనా ఏం చూద్దాం. నావ్ రెస్పాన్సివ్ యాప్ లో యాడ్ చేసాం కదా, సో ఇదే. సో దీంట్లోనే మనము ఆ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ కి మారటానికి మనం బై డిఫాల్ట్ ఓకే నావ్ విజిబిలిటీ హెడెన్ అన్నాం కదా బై డిఫాల్ట్. దీనికి సంబంధించి ట్రాన్సిషన్ విజిబిలిటీ 0.2 seconds సెట్ చేస్తున్నాం. ట్రాన్సిషన్ సార్ చూద్దాం. అప్లై అయినట్టు ఏం కనపట్లేదు. అది ఒక 0.5 seconds పెడదాం. కొంచెం టైం తీసుకుంటుంది, బట్ విజిబిలిటీ కదా, మనకి ఎఫెక్ట్ ఏమైనా పెడితే పోయిండేది. సో దాన్ని మన ట్రాన్సాక్షన్ దీనికి పెద్దగా అవసరం లేదు, దీనికి అవసరం లేదు. ఓకే, ఓపెన్ చేద్దాం. ఇప్పుడు దీన్ని స్టైల్ మార్చేస్తాను. మెనూ ఇలా కాకుండా వేరే విధంగా దీని స్టైల్ మార్చేస్తాను. దానికి ఈ సిఎస్ఎస్ సేవ్ యాజ్ యాప్ వర్టికల్ నావ్. సో ఇక్కడే _v అని చెప్పేసి వర్టికల్ నావ్ అని చెప్పేసి ఇంకొకటి నేను దీన్ని సెట్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా మన మై స్టోర్ యాప్ను కూడా ఇంకొకటి సేవ్ యాజ్ కొడుతున్నాను, ఎందుకంటే దీంట్లో కూడా మోడిఫికేషన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నేను దీన్ని కూడా 3 అని పెడుతున్నాను. ఓకే, 1 2 3 అనమాట. ఓకే, సో ఇక్కడ యాప్ని నేను దీన్ని మార్చేస్తున్నాను. _v_ యాప్. ఓకే, ఉంది కదా ఇది r_v_ app.css. ఎస్, ఇప్పుడు దీన్ని వర్టికల్ గా చేయాలనుకుంటున్నాను. నేను హారిజాంటల్ కాకుండా వర్టికల్ గా చేయాలనుకుంటున్నాను. ఓకే,
ఇప్పుడు మనకి ఎలాంటి చేంజెస్ లేవు చూడండి. మనకి యాప్ క్లియర్ గా కనిపిస్తుంటది. ఐ మీన్ మన మెనూ. ఓకే, నో చేంజెస్ అనమాట. సో ఇలా ఉంది. సో ఓకే, ఇలా ఉంది. ఇలా చూద్దాం కొంచెం పక్కన పెట్టి. సో దీంట్లో మోడిఫికేషన్స్ ఏంటంటే, ఓకే, విత్ 100% display flex wrap and flex direction column అని పెడుతున్నాను. flex direction column అని పెడుతున్నాను. ఇప్పుడు చూద్దాం. బై డిఫాల్ట్ కాలం ఉంది అది, అంటే ఇక్కడ ఈ రెస్పాన్సివ్ లో. సో మనకి ఇక్కడ కూడా కాలం రావాలి, బట్ కాలం రాలేదు. కాలంలోకి రాలేదు. చూద్దాం. యా, మనం ఆ యాప్ ని ఓపెన్ చేయాలి. ఇది యాప్ కాదు, ఇది వెర్షన్ 2.2. మనకు కావాల్సింది 3. 1 2 3. యా, దిస్ ఇస్ డిఫరెంట్ యాప్. అండ్ ఐ మీన్ మన యాప్ వెర్షన్ మార్చాం కదా. చూడండి, ఇలా దాని కిందకి వెళ్ళిపోయింది. అఫ్ కోర్స్ దాని కిందకి వెళ్ళిపోయింది. దాన్ని మనము జెడ్ ఇండెక్స్ ఇవన్నీ సెట్ చేసుకోవాలి. సెట్ చేద్దాం. మెనూ దాని కిందకి వెళ్ళిపోయింది. జెడ్ ఇండెక్స్ 1. యా, పైకి వచ్చింది. బట్ దీని విడ్త్ వచ్చేసి మనకి 100% కాదు, జస్ట్ 10% అని పెడదాం. 10% బాలేదు కదా, ఒక 20% పెడదాం. 20%. ఓకే, గుడ్. అండ్ ఇంకొకటి, మెనూ ఇలా కాదు, నాకు ఫుల్ పేజీ, అంటే పైనుంచి కింద కావాలి పేజీ. ఓకే, సో పైనుంచి కింద దాకా కావాలి. ఓకే, సో హైట్ 100%. హైట్ 100% అంటే మనకు అది అలా ఇచ్చింది. 100% పొజిషన్ టాప్ 160 పిక్సెల్స్ అన్నాను. టాప్ 0 విడ్త్ 20% కాకుండా ఒక 150 పిక్సెల్స్ పట్టలేదు. ఐ మీన్ ఒక 250 పిక్సెల్స్ విడ్త్. ఓకే, ఈ విడ్త్ లో 100% కావాలి మనకి. యా, 100% అంటే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఇంకొక చిన్న ప్రాబ్లం ఉంది డియర్ స్టూడెంట్స్. ఇది మనము ఇంతకుముందు దీన్ని కంటెంట్ అనేది మనము హెడర్ లో పెట్టాం కదా. దట్ ఈస్ ద ప్రాబ్లం. హెడర్ లో పెట్టాం కదా, అందుకని ప్రాబ్లం వస్తుంది. అందుకని దాని కంటెంట్ ని హెడర్ లో తీసేస్తున్నాను నేను. హెడర్ లో నుంచి ఈ మెనూని తీసేస్తున్నాను. మెనూ ఎందుకంటే ఇప్పుడు హెడర్ లో పార్ట్ కాదు, ఇది వర్టికల్ అంటున్నాం కదా, ఇది మనకి హెడర్ లో కాదు ఇది. సో అందుకని చెప్పేసి నేను దీన్ని హెడర్ లో తీసేస్తున్నాను. ఈ నావిగేషన్ బటన్ కూడా తీసేద్దామా? యా, బటన్ కూడా తీసేద్దాం, నో ప్రాబ్లం. నావిగేషన్ ఇంక్లూడింగ్ స్క్రిప్ట్స్. ఓకే, ఆ మెనూతో సహా మొత్తం తీసేస్తున్నాను ఇక్కడి నుంచి, హెడర్ లో నుంచి. ఇది సపరేట్ కాబట్టి. సో నేను జస్ట్ ఇలా దేనికి సంబంధం లేకుండా సపరేట్ గా మెనూని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ పొజిషన్ సెట్టింగ్స్ అబ్సల్యూట్ అవసరం లేదు. ఇప్పుడు ఫిక్స్డ్
ఫిక్స్డ్, టాప్ 0, లెఫ్ట్ 0, 100% 250 పిక్సెల్స్. ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోతుంది. జెడ్ ఇండెక్స్ కూడా అవసరం లేదు దీనికి, ఎందుకంటే ఇదే బాస్ మెయిన్ టాప్ లో ఉంటుంది అనమాట. చూడండి ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంటుంది. క్లిక్, ఎస్, సెట్ అయిపోయింది. ఓకే, ఫుల్ మెనూ వచ్చేసి. సో ఇప్పుడు నేను దీన్ని ఈ 3 మెనూ ఉంది కదా, 3 మెనూని కూడా నేను సెట్ చేస్తాను ఇప్పుడు. ఇప్పుడు చూడండి, హెచ్బి మెనూ కదా, హెచ్బి మెనూ పొజిషన్ అబ్సల్యూట్ కాదు, దట్ ఇస్ ఆల్సో ఫిక్స్డ్. టాప్ ఒక 20 పిక్సెల్స్, లెఫ్ట్ ఒక 20 పిక్సెల్స్, ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఉంటుంది, క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. దీనికి ఇంకా మనం కొన్ని సెట్టింగ్స్ ఇవ్వాలి. ఈ మెనూ ఇలా వర్టికల్ మెనూ వచ్చింది కదా, ఈ వర్టికల్ మెనూకి ఈ బార్డర్ రైట్ కాదు, బార్డర్ బాటమ్, ఇలా సెట్ చేశాను. గుడ్. సో ఇలా సెలెక్ట్ అయినప్పుడు వైట్ కలర్ కాకుండా వేరే కలర్ పెడదాం. మౌస్ ఓవర్ చేసినప్పుడు కలర్ గ్రీన్ పెడతాం. గ్రీన్ లో కూడా ఇంకా బాగా థిక్ చేద్దాం దీన్ని. యా, ఎస్. ఓకే, సో ఫాంట్ సైజ్ అలా ఉండేవండి. సో లాస్ట్ దానికి కూడా మనము అండర్లైన్ కావాలి అనుకుంటే ఇది లాస్ట్ చైల్డ్ అనేది నన్ను పెట్టాం కదా, నన్ను తీసేస్తే దానికి కూడా వస్తుంది. ఎస్. ఓకే, అండ్ ఇంకా బటన్ కావాలి కదా, క్లోజ్ బటన్ కావాలి కదా మనకి. అది క్లిక్ చేసినప్పుడు క్లోజ్ బటన్ ని కూడా మనం కొంచెం మారిస్తే, పొజిషన్ మారిస్తే బాగుంటుంది కదా. ఓకే, ఎంత మారుద్దాం? దీని విడ్త్ ఎంత ఉంది? 250 పిక్సెల్స్ ఉంది. దీని విడ్త్ ఎంత ఉంది? 250 పిక్సెల్స్ ఉంది. దాని విడ్త్ ని, దాని లెఫ్ట్ ని 250 పెట్టేస్తే అయిపోతుంది. 255 జావా స్క్రిప్ట్ లో పెట్టేద్దాం. జావా స్క్రిప్ట్ లో మెనూ స్టైల్ డాట్ విజిబుల్ ఈజ్ ఈక్వల్ టు విజిబుల్ లో ఉంటే హైడ్ చేస్తున్నాం. మెనూ డాట్ స్టైల్ హైడ్ చేస్తున్నాం. ఈ మెనూ వచ్చేసి ఇలా ఉంటుంది కదా. యా, ఇక్కడ హెచ్బి స్టైల్ డాట్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ 255 పిక్సెల్స్. ఏది రాలేదు. ఓకే, ఓపెన్ చేద్దాం. మెనూ విజిబుల్ ఆపేద్దాం. ఇదేనా అసలు ఫైల్? నేను కరెక్ట్గానే మారుస్తానా?
షిట్, నేను రాంగ్ మారుస్తాను. ఇది కాదు. ఇది ఎందుకు ఓపెన్లో? నేను దీన్ని క్లోజ్ చేసి పడేయాలి. డోంట్ సేవ్. మనకి ఇది కదా కావాలి, ఇక్కడ కదా ఉంది. అనవసరంగా నా టైం వేస్ట్ చేసింది. ఇది ఓపెన్లో ఉండి ఎందుకు ఓపెన్లో ఉంది? అది డాట్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ స్టైల్ డాట్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ 250 పిక్సెల్స్. ఇక్కడికి వచ్చేసింది. ఓకే, మళ్ళీ క్లోజ్ అయ్యి ఆడికి వెళ్ళాలి అది. ఓకే, ఇప్పుడు చూడండి మ్యాజిక్ ఎలా చేస్తాను. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఇక్కడ వచ్చింది కదా, మళ్ళీ అక్కడ బ్యాక్ వెళ్ళిపోవాలి. అది బ్యాక్ వెళ్ళిపోవాలి. పంపిద్దాం. కానీ ఇది విజిబుల్ హైడ్ కాదు. దీని సెట్టింగ్స్ మార్చేస్తున్నా. డియర్ స్టూడెంట్స్, దీని స్టైల్స్ మార్చేస్తున్నాను. ఏంటంటే ఈ నావిగేషన్ విజిబిలిటీ కాదు మనకు కావాల్సింది. విజిబిలిటీ కాదు. ఏం చేస్తున్నామంటే లెఫ్ట్ -250 పిక్సెల్స్. చూడండి, విజిబిలిటీ కాదు, బయటికి పంపించేస్తున్నా. చూడండి, వెళ్ళిపోయింది. అది బయటికి వెళ్ళిపోయింది. వదిలేసే, అది బయటికి వెళ్ళిపోయింది. అది విజిబిలిటీ కాదు, లెఫ్ట్ -250 పిక్సెల్స్. సో ఈ ట్రాన్సిషన్ కూడా నేను లెఫ్ట్కి పెడతాను. లెఫ్ట్కి ట్రాన్సిషన్ పెడుతున్నాను. అసలు ఏం తీసేసినా ఏం కాదు మనకి. ఈ జెడ్ అండ్ ఎక్స్ ఓకే ఉన్నాయి. సో ఇప్పుడు జావా స్క్రిప్ట్ తోటి నేను ఏం చేస్తున్నానంటే, బై డిఫాల్ట్ మెనూ అలా ఉంది కదా, జావా స్క్రిప్ట్ ఏం చేస్తున్నానంటే విజిబిలిటీ కాదు, ఇక్కడ ఇఫ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ 0 పిక్సెల్స్ అయితే, ఓకే, అయితే నేను వేస్తానంటే ఈజ్ ఈక్వల్ -250 పిక్సెల్స్. -250 పిక్సెల్స్ చేస్తాను. ఓకే, అదర్వైజ్ విజిబిలిటీ గురించి కాదు, లేదంటే 0 పిక్సెల్స్ చేస్తాను. నేను స్టైల్ లెఫ్ట్ ఓకే. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఉంది కదా ఇది, యా, దాని ఒరిజినల్ పొజిషన్ ఇక్కడికి వెళ్ళిపోయింది. యాస్, సరే, నెట్టుకుంటూ వచ్చేసింది దాన్ని. ఎస్, దీన్ని కూడా ఇట్లా మార్చేస్తా, దీనికి కూడా విజిబిలిటీ పెట్టేస్తా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఇలా ఉంది కదా. దీని స్టైల్ కూడా ఇక్కడ ఉన్నప్పుడు దీని స్టైల్ జస్ట్ 20 పిక్సెల్స్ లెఫ్ట్. యా, 20 పిక్సెల్స్ లెఫ్ట్ లో ఉండాలి అది. ఎస్, ఇలా, మళ్ళీ ఇలా దాంతో పాటు వెళ్ళాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే దానికి కూడా ట్రాన్సిషన్ పెడతాను. ఆ మెనూకి కూడా ట్రాన్సిషన్ పెడతాను. ఇక్కడ దీనికి పెట్టాను కదా ట్రాన్సిషన్ 0.5, దానికి కూడా సేమ్ పెట్టాలి, లేకపోతే దాంతో పాటు రాదు. అది ఫాస్ట్కి వెళ్ళిపోతే స్లోగా వెళ్తుంటుంది. ఓకే, కొంచెంసేపు దాని గురించి కూడా మనం ఆలోచిద్దాం. హెచ్విను, సో లెఫ్ట్ బై డిఫాల్ట్ 20 పిక్సెల్స్, సో ట్రాన్సిషన్ 0.5. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, యా, దాంతో కూడా వచ్చింది చూడండి. ఓకే, దాంతో కూడా వచ్చేస్తుంది. మెనూ కూడా దాంతో కూడా వస్తుంది. అది వేరు, ఇది వేరు, కానీ దాంతో కూడా వస్తుంది, దాంతో పాటు వెళ్తుంది, దాంతో పాటు వస్తుంది, దాంతో పాటు వెళ్తుంది.
ఓకే, అది వేరు ఇది వేరు, రెండు సేమ్ కాదు, సేమ్ ఎలిమెంట్స్ కాదు, గుర్తుపెట్టుకోండి డియర్ స్టూడెంట్స్. కొంచెం మ్యాజిక్ చేద్దాం దాన్ని. 2 సెకండ్స్ అన్నాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఏం చేస్తుందో. దానికంటే ముందు వెళ్తుంది ఇక్కడికి. దానికంటే ముందు వెళ్ళిపోతుంది మళ్ళా. ముందు వెళ్తుంది కదా, వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళేటట్టు చేద్దామా. వెళ్ళేటప్పుడు ఓకే, వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళేటట్టు చేద్దాం. సో ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో మన జావా స్క్రిప్ట్ లో, ఓకే, అది మళ్ళీ 20 పిక్సెల్స్ కి వెళ్ళేటప్పుడు దాని ట్రాన్సిషన్ మార్చేస్తున్నాను. చూడండి, హెచ్బి స్టైల్ డాట్ ట్రాన్సిషన్ ఈజ్ ఈక్వల్ 2 సెకండ్స్ కాకుండా 8 సెకండ్స్ పెడతాను. సేవ్ అవటం కొంచెం లేట్గా అవుతుంది. ఇప్పుడు చూడండి, ఫాస్ట్గా వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు స్లోగా వెళ్ళాలి. ఫాస్ట్గా వచ్చేసింది. మళ్ళా మారిపోయిందా? ఓకే, మళ్ళా మారిపోతుంది అది. ఇది బాగున్నట్టుంది, ఏదో వెరైటీగా ఉంది. ఇదే బాగుంది. వద్దులే. ఓకే, అంటే ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రం 2 సెకండ్స్ అడవుడికి వచ్చేసేయాలి ముందు రెడీగా. యా, ఇప్పుడు మాత్రం స్లోగా వెళ్ళాలి. వచ్చే మాత్రం అడవుడికి వచ్చేసేయాలి. మరి 2 అంటే అడవుడు ఎక్కువైపోయింది. అది 5 కదా, దీనికి 3 పెడదాం. ఓకే, బాగుందా స్టూడెంట్స్? ఇదొక మెనూ అనమాట, ఇదొక మెనూ. ఓకే, అందరూ రెస్పాండ్ అవ్వట్లేదు. సో మీరు వేరే వెబ్సైట్లో ఏం చూసి ఉంటారు ఇలాంటిది, కొత్తది కదా. అమెజాన్లో కూడా ఇలా లేదు. మరి వాట్ అబౌట్ స్మాల్ అంటే మనము ఇట్లా వెళ్ళినప్పుడు అది కూడా ఇలానే ఉంది, నో ఇష్యూ, ఇది కూడా బాగానే ఉంది. ఓకే స్టూడెంట్స్, సో ఇదొక మెనూ. అండ్ హవరల్ మెనూస్ అని చెప్పేసి ఇంకొక రకం మెనూస్ ఉన్నాయి మనకి, వాటి గురించి చూద్దాం. కొత్త రకం ఇంకొక మెనూ ఒకటి తయారు చేద్దాం డియర్ స్టూడెంట్స్. అవి వచ్చేసి యా, సో కొన్ని మెనూ ఐటమ్స్ ని తీసుకుంటున్నాను. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. నేను ఇక్కడ పెడుతున్నాను. ఇవి నేవలోనే పెట్టుకున్న దాన్ని కూడా నేవలోనే తీస్తున్నాను. మై మెనూ హవరబుల్, మై మెనూ సైడ్ మెనూస్ అంటున్నాను. ఈ మ్యాంగోస్ ఇవి కాదు, ఫేస్బుక్, వాట్సాప్ లాంటి ఐకాన్స్ ఉంటాయి కదా మనకి, అర్థమవుతుందా డియర్ స్టూడెంట్స్? ఫేస్బుక్, సోషల్ మీడియా సైట్స్ ఏమేముంటాయి చెప్పండి? ఫేస్బుక్, ఇంకా ఇన్స్టానా, ఇన్స్టాగ్రామ్,
Yeah, YouTube. ఓకే. ఇంకా ట్విట్టర్, షేర్ చాటా, టెలిగ్రామ్, వాట్సాప్, వాట్స్ యాప్ కదా, వాట్సాప్, ఇలా చాలా ఇంకెక్కువద్దు. సో ఇలాంటి వాటికి సంబంధించి ఒక మెనూ తయారు చేద్దాం. ఓకే, దీనికి వెర్షన్ మారుద్దాం. సేమ్ వెర్షనా? సరే కానీ ఇదే వెర్షన్ లోనే. ఓకే, సో ఒకసారి ఎలా ఉంది చూద్దాం ఇది. సో ఇక్కడ ఎక్కడో కనబడుతున్నాయా? ఎక్కడ కనబడట్లేదు ఇవి, ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఎక్కడికో వెళ్ళిపోయినాయి, ఎక్కడ కనపడతాయి. సో ఒక ఇది మనకి సిఎస్ఎస్, దీన్ని సేవ్ యాజ్ కొడుతున్నాను నేను. వర్టికల్ కాదు, సైడ్ యాప్. ఓకే, సో ఇది లింక్ చేద్దాం. దీన్ని కూడా లింక్ చేయాలన్నమాట. దీన్ని కూడా మనం లింక్ చేయాలి. ఓకే, పేస్ట్ అంటే ఇక్కడ ఏంటో మనకది _ సైడ్ యాప్, దాన్ని కూడా సపరేట్గా లింక్ చేయాలి. లింక్ చేద్దాం. సో దీనికి సంబంధించి మనము బాడీ మార్జిన్స్ ప్రతిసారి ఇవ్వాల్సిన అవసరం లేదు. నావ్ అంటే అన్నిటికీ అప్లై అవుతుంది అనమాట. అది నావ్ అనే ఇస్తే అన్నిటికీ అప్లై అవుతుంది, అందుకే మనం నావ్ అనకూడదు. ఓకే, సో ఇంతకుముందు కూడా నావ్ అని ఉంటాం, అందుకే మనకి ప్రాబ్లం అవుతుంది. దీన్ని సపరేట్గా ఐడెంటిఫై చేస్తున్నాను నేను. దానికి ఒక క్లాస్ నేమ్ నేను పెట్టుంటాను. సో క్లాస్ వచ్చేసి మై మెనూ. ఇక్కడ మై మెనూ సైడ్ అనేది ఐడి, ఇది దీనికి ఐడి ఏం అవసరం లేదు, క్లాస్ పెడుతున్నాను. క్లాస్ ఈజ్ ఈక్వల్ మై మెనూ సైడ్. ఓకే, సో దీంట్లో నావ్ అని ఎక్కడైతే ఉందో 1 2 3 4, ఓకే, యా దీనికి ఏమీ అవసరం లేదు. ఇక్కడ దాన్ని పేస్ట్ చేసి ఇక్కడ డాట్ పెట్టేసేయాలి. డాట్. ఎస్, దీంట్లో చాలా అవసరం లేదు. అవసరం లేని ఏంటంటే హెచ్బి మెనూ అనేది మనకు అవసరం లేదు దీనికి. రిమూవ్ ఇట్. అండ్ ఈ మీడియా కొరీస్ కూడా అవసరం లేదు, రిమూవ్ ఇట్. ఓకే, ఇది మనకి విడ్త్ ఓకే, సో హైట్ 100%, విడ్త్ 250. ఓకే, ఉండేవండి. డిస్ప్లే ఫ్లక్స్ లో ఏం అవసరం లేదు, ర్యాప్లు. ఓకే, డిస్ప్లే ఫ్లక్స్, ర్యాప్, కాలము, బ్యాక్గ్రౌండ్ కలర్ అవసరం లేదు. పొజిషన్ ఫిక్స్డ్, గుడ్. లెఫ్ట్ అవసరం లేదు, లెఫ్ట్ 0.
లెఫ్ట్ 0. ఈ విజిబిలిటీలు ట్రాన్సాక్షన్లు అవసరం లేదు. జెడ్ ఇండెక్స్ ఓకే. ఇక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మనం పెట్టుకోవాలి. బ్యాక్గ్రౌండ్ కలర్స్ మనం ఈ తర్వాత చూద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ బై డిఫాల్ట్ అయితే నేను అన్నిటికీ కామన్ గా ఒకటి ఇది ఈ కలర్ పెడుతున్నాను. తర్వాత మారుద్దాం. సో వైట్ కలర్స్, ప్యాడింగ్స్, ఫాంట్ సైజ్, టెక్స్ట్ డెకరేషన్, బార్డర్ బాటమ్. ఈ బార్డర్ బాటమ్ అనేది కాదు, బార్డర్ పెట్టేద్దాం. బార్డర్ సో ఎల్లో వచ్చినట్టు పెడదాం. ఓకే, లేదంటే అసలు బార్డర్ అవసరం లేదు. బార్డర్ అవసరం లేదు. ఇక్కడ ఏస్తానంటే దీనికి విడ్త్ 250 పిక్సెల్స్, మార్జిన్ లెఫ్ట్ -200 పిక్సెల్స్. దీన్ని కొంచెం ఆపుతున్నాను, దీన్ని మార్జిన్ లెఫ్ట్. కామెంట్. ఓకే, చూసారా ఎలా వచ్చేసినాయి. విడ్త్ ఎక్కువైంది కదా. సో 150 చాలు, 150. సో దీనికి కూడా విడ్త్ 150 చాలు. ఎస్, ఇది మారిస్తే అది కూడా మారుతుంది. అదేంటి అసలు అది అంటే నేవ్ అన్నాం కదా, అందుకని ప్రాబ్లం అనమాట. నేవ్ అన్నాం కాబట్టి ప్రాబ్లం. అందుకే నేవ్ అని చెప్పేసి అలా కామన్ గా ఒకటి కంటే ఎక్కువ నేవ్స్ ఉన్నప్పుడు మనం అలాంటి ప్రయత్నాలు చేయకూడదు. అది సో సిఎస్ఎస్ నేవ్. ఇక్కడ ఇంకొకటి ఉంది కదా, యాప్ వి యాప్ ఉంది కదా, దాన్ని మనం మార్చేయాలి ఇప్పుడు. సో సిఎస్ఎస్ లో నేవ్ వి యాప్ ఏదైతే ఉందో దాన్ని మార్చాలి. దాన్ని మార్చే ముందు ఇక్కడికి వచ్చేసి దీనికి ఒక క్లాస్ పెట్టాలి. క్లాస్ నేవ్ అన్నాం కదా, దీనికి ఒక క్లాస్ తీసుకోవాలి. క్లాస్ మై మెను వర్టికల్ అనే ఒక క్లాస్ తీసుకుంటాను. ఓకే, సో దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఉండదు, అనర్థాలు అనమాట అవన్నీ. సో ఇక్కడ ఏం చేస్తానంటే నావ్ అనే ప్లేస్ లో నావ్ ఎక్కడైతే ఉందో 1 2 3 4 ఇంకా 5 6 డాట్ క్లాస్ నేమ్. ఎస్, అది పోయింది చూడండి, ప్రాబ్లం పోయింది మనకి. ఇది ఒక్కటే ఉంది, అది పోయింది. ఓకే, దీని సంగతి చూద్దాం ఇప్పుడు మనం. క్లోజ్. ఓకే, సో దీని సంగతి ఏంటంటే ఒక్కొక్క దానికి కొంచెం మార్జిన్ ఇవ్వాలి మనం. అది ఎలా? మార్జిన్ టాప్ మార్జిన్ టాప్ వచ్చేసి ఓకే 10 పిక్సెల్స్. ఎస్, ఓకే, దీని పక్కన పెడితే గుడ్, అది బాగుంది. ఇక్కడ దీన్ని సైడ్ మెను ఏదైతే ఉందో వీటితో ఓకే, 100% ఓకే. టాప్ వచ్చేసి ఒక 30% టాప్. ఎస్, గుడ్, సూపర్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలనుకుంటున్నానంటే నేను యాంకర్ టూల్స్ లోకి వచ్చి దీన్ని బార్డర్ పెడదాం. బార్డర్ రేడియస్ ముందు బాక్స్ షాడో 3 పిక్సెల్స్ 3 పిక్సెల్స్ 3 పిక్సెల్స్
3 pixels, solid, RGBA మనకి 0,0,0,0.2 షేడ్స్ రాలేదా? రావట్లేదా? ఓకే 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 టైం వేస్ట్ వదిలేసాయి, తర్వాత చూద్దాం. సో నెక్స్ట్ దీని బోర్డర్ రేడియస్ ఒక 20 పిక్సెల్స్, మొత్తం కాదు, 0 స్పేస్ ఓకే, అంటే సెకండ్ అండ్ థర్డ్. ఎస్, గుడ్, సెకండ్ అండ్ థర్డ్ మాత్రమే. అండ్ టెక్స్ట్ అలైన్మెంట్, టెక్స్ట్ అలైన్ రైట్, గుడ్, వద్దా? సెంటర్, ఓకే ఓకే, ఇలా ఉన్నాయి. సో ఇక్కడ ఇవి వచ్చేసి మార్జిన్ లెఫ్ట్ ఒక 120 పిక్సెల్స్, ఎస్ 100 పిక్సెల్స్ కాదు కదా, 130 పిక్సెల్స్, 140 పిక్సెల్స్, 150 పిక్సెల్స్, ఎస్ ఎనఫ్. అండ్ సో ప్యాడింగ్ లో టాప్ అండ్ బాటమ్ 20 పిక్సెల్స్, కొంచెం పెద్దదిగా అయినట్టుంది, 15 పిక్సెల్స్, ఎస్. ఈ బార్డర్ రేడియస్ 30 పిక్సెల్స్, ఎస్. అండ్ ఒపాసిటీ 0.5, ఎస్. ఇప్పుడు మౌస్ ఓవర్ చేస్తే ఓకే, మౌస్ ఓవర్ చేస్తే నీకు 0 పిక్సెల్, అండ్ ఇదేమో ఒపాసిటీ 1. బట్ ట్రాన్సిషన్ 0.2 seconds. Okay. Okay, good. So minus 140. Yeah. Good. సో ఒక్కోదానికి ఒక కలర్ ఉంటే బాగుంటుంది కదా, అన్నిటికీ ఒకే కలర్ కాకుండా ఒక్కోదానికి ఒక్కొక్క కలర్ ఉంటే బాగుంటుంది. ఫేస్బుక్ ఒక కలరు, దీనికి ఒక కలర్, దీనికి ఒక కలర్ ఉంటే బాగుంటుంది. సో ఇక్కడ సెట్ చేద్దాం మనం. ఇక్కడ ఉన్నాయి కదా, సో దీంట్లో అంటే స్టైల్స్ రాసుకోవచ్చు, కానీ మళ్ళీ వీటన్నిటిని సపరేట్గా ఐడెంటిఫై చేయాలి. చైల్డ్స్ పరంగా కూడా 1, 2, 3 అలా చైల్డ్స్ అని కూడా చేయొచ్చు. ఓకే, మనం అలా కాకుండా అంటే అలా చేయాలి అంటే ఫస్ట్ చైల్డ్, సెకండ్ చైల్డ్ అని అలా చేయాలి అంటే చూద్దాం, ఒకసారి ట్రై చేద్దామా, అవుతుందేమో. సో ఏంటంటే లాస్ట్ చైల్డ్ అని ఉంది కదా, ఏలో
లాస్ట్ చైల్డ్ అని అలా కాకుండా nth చైల్డ్, nth ఆఫ్ టైప్, nth of last child, nth of column, nth of child. Okay, nth of type. ఓకే, తీసుకొని ఇక్కడ 2 అని పెట్టి దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని పెడదాం. మారింది చూసారా? 2కి రెడ్ కలర్ మారింది. ఓకే, సో ఇలా మనం సెట్ చేసుకోవచ్చు ఒక్కొక్కదానికి ఒక్కొక్క కలర్. సో 3, 4, 5 ఇది 3, 4, 5. సో దీనికి రెడ్ కాకుండా ఇదేంటి అసలు? ఇది ఒక ఇన్స్టాగ్రామ్ కి ఈ కలర్ ఉంటే బాగుంటుంది కదా. ఓకే, అంటే ఈ ఫస్ట్ది ఇన్స్టాగ్రామ్కి అదే కలర్ ఉంటే బాగుంటుంది బై డిఫాల్ట్ కలర్. సో దీనికి వచ్చేసి ఫేస్బుక్ కదా, నేవీ బ్లూ, నేవీ కలర్. నేవీ కలర్. ఇదేంటిది? యూట్యూబ్కి రెడ్. ఓకే, బాగానే ఉంది. ట్విట్టర్కి ఏం కలర్ ఉంటుంది? ట్విట్టర్ గ్రీన్ కలర్ పెడదామా? ట్విట్టర్కి ఏం కలర్ ఉంటుంది? ట్విట్టర్కి ఆక్వా కలరా? ట్విట్టర్ అంటే ఫుడ్. ఆక్వా మరీ లైట్ అయిపోద్దేమో కదా. ఓకే, ఉన్నాయి. అండ్ ఇదేంటిది? వాట్సాప్ గ్రీన్. కలర్లు మారిపోయినాయి. ఓకే, ఇలా. సో అన్నిటికీ దాని మీద అవి కలర్స్ అయితే ఉంటాయో ఈ దీనికి కలర్ వైటే పెట్టానే. కలర్ వైట్. మౌస్ ఓవర్ చేస్తే కలర్ మారుతుందా? ఓకే, వద్దులే. అండ్ ఇది కూడా వద్దు. అవును కదా ఇవేను. బట్ ఐకాన్స్ ఉంటే బాగుంటుంది కదా. ఇంకా ఐకాన్స్, అవునా? ఆ టాపిక్ ఇప్పుడు కాదు. ఓకే, ఆ టాపిక్ ఇప్పుడు కాదు. సో నెక్స్ట్ టుమారో క్లాస్లో మనం ఆ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. స్టూడెంట్స్, ఐకాన్స్, ప్రతిదానికి ఐకాన్ ఎలా మనము వాటిని ఇన్సర్ట్ చేయొచ్చు ఏంటి అనేది రేపు క్లాస్లో దాని గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ఐకాన్ కనపడుతూ ఇట్లా వచ్చే బటన్. ఓకే, ఇలాంటి క్లిక్ చేసుకోవచ్చు. అండ్ ఇక మనకి మెనూ ఉంది, మెయిన్ మెనూ ఉంది. ఓకే, సో వండర్ఫుల్ గా తయారు చేస్తున్నాం మెనూని. ఓకేనా? చాలు, ఇంకా మెనూస్ గురించి మనకి చాలు. ఇంకా అవసరమైతే తర్వాత ఇంకేదైనా కొన్ని వెరైటీస్ చెప్పుకుందాం. ఓకే స్టూడెంట్స్, సో ఇది క్లిక్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ చిన్న ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఇలా ఉన్నాయి కదా. బట్ ఈ మెనూ క్లిక్ చేసినప్పుడు ఈ మెనూ దీనికంటే టాప్ రావాలనుకోండి, అంటే ఇవి కనపడకుండా మెయిన్ మెనూ కనపడాలి అనుకోండి. ఓకే, ఇలా ఉంది, ఓకే బాగానే ఉంది. బట్ ఈ మెనూ మనకి మెయిన్ గా కావాలి. ఇవి కనిపించకూడదు
కనిపించకూడదు అనుకోండి. లేదంటే లేదంటే ఇంకొకటి చూడండి ఇక్కడ. ఇంకొక చిన్న మ్యాజిక్ కూడా చేయొచ్చు. ఏంటంటే ఈ మెనూస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జ్‌లో స్క్రీన్ ఎడ్జ్‌లో ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ మెనూ ఎడ్జ్‌కి రావాలి. ఈ మెనూ ఎడ్జ్‌కి రావాలి. ఓకే. అర్థమవుతుందా? చేయొచ్చు అలా. అలా కూడా చేయొచ్చు. అలా కూడా చెయ్యొచ్చు. ఓకే. అలా చెయ్యాలంటే ఎలా? అలా చెయ్యాలంటే ఎలా? అంటే ఐడియా వచ్చేసింది. ఏంటది? ఐడియా అంటే ఈ మెనూకి పేరేమన్నా పెట్టాము మనము? ఐడి? ఐడి ఏం పెట్టలేదు కదా! దీనికి ఒక ఐడి పెడదాం. ఐడి సైడ్ మెనూ. సైడ్ మెనూ అని ఒక ఐడి పెట్టేశా. సైడ్ మెనూ అని ఒక ఐడి పెట్టేశా. ఓకే. ఇప్పుడు మనము ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జావా స్క్రిప్ట్‌కి వెళ్దాం. దీని జావా స్క్రిప్ట్ ఉంది కదా! ఈ జావా స్క్రిప్ట్ ఇక్కడుంది. ఐడి ఏమో ఇక్కడుంది. అందుకని ఈ మెనూని అంటే అలా తీసుకుంటుంది కానీ అయినా సరే మనకెందుకు? ఈ మెనూని కూడా ఇక్కడ పెడదాం. జావా స్క్రిప్ట్‌ని ఇక్కడ రాద్దాం. ఒక డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఉంది కదా! దీన్ని కూడా తీసుకుందాం. ఇదేంటి? సైడ్ మెనూ. ఇలా చేస్తే ఎవ్రీ టైమ్ రీడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఎస్ మెనూ అందాం. ఎస్ మెనూ. ఎస్ అండర్ స్కోర్ మెనూ. ఓకే. లేదా వద్దులే ఇలానే ఉన్నాయి. ఎస్ అండర్ స్కోర్ మెనూ. ఎప్పుడైతే మనకి మెనూ 0లో ఉందో అది కూడా 0లో ఉండాలి. కదా! సో ఎస్ అండర్ స్కోర్ మెనూ డాట్ స్టైల్ డాట్ లెఫ్ట్ is equal to 0 pixels. Otherwise ఈ మెనూ 250 pixels. 250 pixels left. ఓకే. చూద్దాం. ఈ మొత్తం కనపడుతున్నాయి మనకి. మొత్తం కనపడకూడదు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? మొత్తం కనపడకూడదంటే ఏం చేయాలో తెలుసా? దీన్ని మెయిన్ మెనూ ఉంది కదా! ఓవర్‌ఫ్లో సెట్టింగ్స్. ఓవర్‌ఫ్లో హిడెన్ బయటికెళ్ళిపోయి ఎందుకు కనపడుతున్నావు? యెస్. చూసారా? కానీ వాటికి ట్రాన్సిషన్ లేదు. ట్రాన్సిషన్ లేదు. టక్ 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 అంటున్నాయి. ట్రాన్సిషన్ లేదు. ఓకే. సో దానికోసం ఏం చేస్తానంటే ఇక్కడ ఈ ట్రాన్సిషన్ సెట్ చేస్తాను. ట్రాన్సిషన్ 0.6 సెకండ్స్. కొంచెం డిఫరెంట్‌గా ఉంటది వ్యవహారం.
కనపడుతుంది. డిజైన్ కనపడుతుంది. డిజైన్ కనపడకూడదు. డిజైన్ కనపడకూడదు. అప్పుడేం చేయాలి అంటే 4 పెట్టాలి. దానికి 5 ఉంది కదా! దీనికి 4. ఓకే. ఎళ్ళేటప్పుడు 4 గాదు. ఎళ్ళేటప్పుడు 6 ఉండాలి. 6 అంటే దానికంటే నిదానంగా రావాలి. యెస్. డిజైన్ కనపడట్లేదు. ఎళ్ళేటప్పుడు ప్రాబ్లమ్ వస్తుంది. సో ఇదేంది ఎడకపోయింది. బై డిఫాల్ట్ ట్రాన్సిషన్ కాకుండా ఇలా 6 అని పెట్టుకున్నాం కదా! దాన్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఎళ్ళేటప్పుడు డిజైన్ కనపడుతుంది. అయన్నీ అట్లా ఉండకూడదు. సో దీనికి మనం దానికి సంబంధించిన ట్రాన్సిషన్ కూడా సెట్ చేసుకోవచ్చు. జావా స్క్రిప్ట్ తోటి. యెస్ మెను. ట్రాన్సిషన్ 3 సెకండ్స్. ఇప్పుడు 4 సెకండ్స్. చూద్దాం. సిక్స్ సెకండ్స్. ఇప్పుడు 5 సెకండ్స్. గుడ్. ఓకే. గుడ్. ఓకే. ఎళ్ళేటప్పుడు కిందకెళ్ళిపోవాలి. పైకి గాదు. అప్పుడేం చేయాలి తెలుసా? అప్పుడేం చేయాలి తెలుసా? దీని జెడ్ ఇండెక్స్ ఉంది గదా! దీని జెడ్ ఇండెక్స్ తీసేయాలి. తీసేస్తే ప్రాబ్లమ్ అయింది. తీసేస్తే ప్రాబ్లమ్ అయింది. సో జెడ్ ఇండెక్స్ ఉండాలి. కానీ ఇట్లా కనపడుతుంది. అప్పుడేం చేయాలి అంటే మనము ఓకే. ఈ మెను ఉన్నప్పుడు దీని జెడ్ ఇండెక్స్ 1 ఉండాలి. లేనప్పుడు దాని జెడ్ ఇండెక్స్ 1 ఉండాలి. ఓకే. జెడ్ ఇండెక్స్. సో ఈ మెను మెను డాట్ మెను డాట్ స్టైల్ డాట్ జెడ్ ఇండెక్స్ జెడ్ ఐ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. ఓకే. లీవ్ ఇట్. అదేంటి? ఓకే. 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 ఏమవుతుంది తెలుసా?
ఇక్కడ ఇది ఒక లేయర్ ఉంది. మీకు కనపడకుండా ఇన్విజిబుల్ లేయర్ ఒకటి ఉంది. ఆ లేయర్ ప్రాబ్లమ్ అవుతుంది. ఆ లేయర్‌ని నేను విడ్త్ ఇంకొంచెం పెంచుతాను. ప్రాబ్లమ్ ఉండదు. 250 పెడతాను. ప్రాబ్లమ్ ఉండదు. ఇన్విజిబుల్ లేయర్ అంటారు దాన్ని. అదొకటి. ఇప్పుడు మనకి ఆ ప్రాబ్లమ్ ఉండదు. యెస్. 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 ఓకే. యెస్. 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 ఓకే. ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే నేను దాన్ని ఇంకా లిమిట్ లేకుండా అట్లా చేస్తా ఉంటాను. ఓకేనా? ఓకే స్టూడెంట్స్. సో డిజైన్‌కి నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అంత ఈజీగా. దాన్ని మార్చుకుంటూ వెళ్తా ఉంటాం. కొత్తగా ఇలా సెట్ చేస్తానే ఉంటాం. రకరకాలుగా మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఎప్పుడు అలా చేయగలుగుతామంటే మన ప్రాపర్టీస్ అంటే ఐ మీన్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ మీద గ్రిప్ ఉన్నప్పుడు ఇలా మనకు నచ్చినట్టు మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా? స్టూడెంట్స్ ఇంకోటి కూడా చేయొచ్చు తెలుసా? ఇంకోటి కూడా చేయొచ్చు. ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ మెనూని ఓపెన్ చేసామో ఈ మెనూ ఇటు సైడ్ పంపించేయచ్చు. ఓకే. ఈ మెనూని ఇటు సైడ్ పంపించేయచ్చు తెలుసా? ఇక్కడ ఉంది కదా, ఈ మెనూ ఓపెన్ చేస్తే ఈ మెనూ ఇట్లా పెట్టాం కదా, ఇప్పుడు మనం ఇటు సైడ్ పంపించేయచ్చు. అది చేస్తాం చూడండి. జస్ట్ అంటే మీకు ఓన్లీ మెనూసే కాకుండా వేరే ఎలిమెంట్స్ తో కూడా మనకి మీరు అలా అప్లై చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. అందుకని దీని వెర్షన్ అప్డేట్ చేస్తున్నాను నేను. మేజర్ అప్డేట్లు వస్తున్నాయి కాబట్టి 2 పెడుతున్నాను దీనికి. 2 డాట్ అన్నట్టు. ఓకే. నెక్స్ట్ వెర్షన్. అండ్ దీన్ని కూడా నేను వెర్షన్ అప్డేట్ చేస్తున్నాను. సైడ్ 2 అని పెడుతున్నాను. 2 యాప్ 2. ఓకే. సో నేను దాన్ని ఇప్పుడు సిఎస్ఎస్ లింక్ చేయాలి కదా, సైడ్ యాప్ 2 లింక్ చేస్తున్నాను. సో దాంట్లో మాడిఫై చేసినా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే. ఇప్పుడు మనకు కావాల్సింది అంటే ఈ మెనూ ఓపెన్ చేసేము అంటే దీనిది మనకి 2 పాతది వచ్చింది. ఇది 2 కదా, 2 కదా. సో మనం 2.3 ఓకే. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. యా, ఇలా వస్తుంది కదా. ఇలా వచ్చే వెంటనే ఈ హార్మోనియం టైప్ ఇలా వచ్చేవి ఏవైతే ఉన్నాయో రైట్ సైడ్కి వచ్చేసేయాలి ఆటోమేటిక్గా. ఓకే. సింపుల్, చాలా సింపుల్. జాగ్రత్తగా గమనించండి. దీనికి మెయిన్ లేయర్ ఉంది కదా, ఇంకొక లేయర్ ఉంది దీనికి. ఇక్కడ ఇవి మనకి హార్యం, ఇది మనకి ఒక్కొక్కటి అనమాట. ఇవి వీటన్నిటికీ ఒక కవర్ ఉంది, ఐ మీన్ ఒక లేయర్ ఉంది, లేదా ఒక బాక్స్ పెట్టాం మనం. దానికి ఐడి ఉంది, ఇట్లా ఉన్నాయి కదా. దీన్ని మనము ఆపరేట్ చేస్తున్నాం తెలుసా. ఓకే. ఓకే. దీన్ని జస్ట్ మనకి మార్జిన్స్ ని మూవ్ చేస్తున్నాం అంతే. బట్ దీనితోటి మనము ఎక్కువగా వర్క్ చేస్తున్నాం తెలుసా. సైడ్ మెనూ సిఎస్ఎస్ రాసాను చూడండి, ఐ మీన్ జావా స్క్రిప్ట్ సైడ్ మెనూ. ఈ సైడ్ మెనూతోనే మనం ఇప్పుడు వరకు అది చేసాం. దాంతో పాటు మూవ్ అవటం అలాంటి పనులు చేయగలిగాం మనం. ఓకే. సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఇంకో చిన్న ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ఇంకొక చిన్న ప్రాబ్లం వస్తుంది. స్టూడెంట్స్ అలా చేయడానికి చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే మెనూస్ అయితే పంపించగలుగుతాం, కానీ ఈసారి జావా స్క్రిప్ట్ తో అది చెయ్యాలి అంటే ఇంకొక చిన్న ప్రాబ్లం అడ్డు వస్తుంది.
హుహు. హుహు. కష్టం. ఎందుకంటే మీకు జావా స్క్రిప్ట్‌కి సంబంధించిన ఇంకా కొన్ని టాపిక్స్ తెలియాలి మీకు. జావా స్క్రిప్ట్‌కి సంబంధించిన ఇంకా కొన్ని టాపిక్స్ మీకు తెలియాలి. సో, అప్పటి వరకు ఇక అది అది చెప్పడం కుదరదు. ఓకే స్టూడెంట్స్, లీవ్ ఇట్. ఇప్పుడు నేను మీకొక చిన్న ప్రాజెక్ట్ వర్క్ లాగా చెప్తున్నాను. ఓకే స్టూడెంట్స్.